7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Up. Yoy. Kata. WFSKO తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గఫూర్ సార్ ఉన్నారు. సీనియర్ కరాటే మాస్టర్. ఖమ్మంలో గత కొన్ని సంవత్సరాలుగా కరాటే నేర్పిస్తూ ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా ఆయన తయారు చేశారు. వారి మాటల్లో కరాటే గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఆ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ గురించి కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈరోజు సందేశ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. దీని గురించి ఈరోజు సందేశ్ కరాటే అకాడమీ గతంలో ఒక 4 సంవత్సరాల క్రితం టోర్నమెంట్ పెట్టారు స్టేట్ లెవెల్. మధ్యలో కరోనా, దీనివల్ల ఒక 3-4 సంవత్సరాలు బ్రేక్ అయింది. మళ్ళీ ఈ ఇయర్ నుండి మన ప్రైవేట్ స్కూళ్ళలో క్లాసులు స్టార్ట్ చేసి, జనరల్గా మార్నింగ్ కూడా క్లాస్ స్టార్ట్ చేసి, కొంచెం పిల్లల్ని ఎక్కువ స్టాండర్డ్ చేసి, ఎక్కువ మందిని గ్యాదరేషన్ చేసి, ఈరోజు మన హసన్ ఇస్మాయిల్ సార్ ఇండియా చీఫ్ ఆయన పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈరోజు రేపు జరిగే 12వ తారీఖున నేషనల్ టోర్నమెంటు పెట్టినాం. దానికి హసన్ ఇస్మాయిల్ సార్ చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఈరోజు 11వ తారీఖున దీనికి పిల్లలంతా రీడింగ్ టెస్ట్కి తయారయ్యారు. సరే, హసన్ ఇస్మాయిల్ సార్ వస్తున్నారు కాబట్టి ఆయన ద్వారా బెల్ట్స్ తీసుకుందాం అనే ఆలోచనతో పిల్లలందరినీ గ్యాదరేషన్ చేసి ఒక దగ్గర ఒక 100 మంది పిల్లలు ఇక్కడ ఈరోజు బెల్ట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. కలర్ బెల్ట్స్, వైట్, ఎల్లో బెల్ట్స్, బ్లాక్ బెల్ట్స్ వరకు ఇక్కడ రీడింగ్ టెస్ట్ ఇచ్చారు. దాంట్లో పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఉన్నది పిల్లలది, చాలా బాగా చేశారు. ఎల్లో బెల్ట్ కానివ్వండి, బ్లాక్ బెల్ట్స్ వరకు చాలా బాగా చేశారు. దాంట్లో హసన్ ఇస్మాయిల్ సార్ మొత్తం ఎగ్జామినేషన్ తీసుకున్నారు. వాళ్ళ స్టాండర్డ్ చూశారు. స్టాండర్డ్ చూసి మాతో డిస్కస్ చేసిన తర్వాతే మళ్ళీ వాళ్ళని బెల్ట్స్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది మన ఈరోజు మన హసన్ ఇస్మాయిల్ సారు మన ఇండియా నుండి, మన ముంబై నుండి వచ్చిన ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరూ గ్యాదరింగ్ చేస్తాం కాబట్టి అదే ఫస్ట్ టైం మన 2005లో సారు హసన్ ఇస్మాయిల్ సార్ ఇక్కడ ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో పాలంచలో నేషనల్ టోర్నమెంట్ జరిగింది. ఆ రోజున యాకూబ్ సార్ ఉన్నారు. ఆ రోజు యాకూబ్ సార్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు మా సార్ వచ్చారు, హసన్ ఇస్మాయిల్ సార్. అప్పుడు వచ్చేసి అక్కడ కూడా సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిటీ కూర్చొని డిస్కస్ చేసి ఆ సార్ని ఎట్లైనా పరిస్థితులు పిలిపించాలని చెప్పి ఆలోచనతోనే హసన్ ఇస్మాయిల్ సార్ని ఇక్కడ ఖమ్మంలో పిలిపేయడం జరిగింది. కాబట్టి సారు మాటలు తీయలేక మనం ఖమ్మం కంపల్సరీ రావాలి సార్ అంటే, సార్ ఎన్ని పనులైనా సరే మా కోసం ఈరోజు ఖమ్మం వచ్చారు. ఆ ఖమ్మం వచ్చిన తర్వాత రీడింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ చేశారు. చాలా బాగా చేశారు. పిల్లలు స్టాండర్డ్ ఉన్నారు. దాని ప్రకారం ఇంకా అదే కంటిన్యూ అయిపోతే పిల్లలు కూడా చాలా ఇంకా ముందుకి బెల్ట్స్ తీసుకొని, అలాగే కాంపిటీషన్, ప్రతి ఒక్క కాంపిటీషన్లో వాళ్ళు రావడానికి ప్రతి ఇన్స్ట్రక్టర్, ప్రతి మాస్టర్స్ వాళ్ళని స్టాండర్డ్గా చేస్తాడు మన ఖమ్మం డిస్టిక్లో. అలా ఖమ్మం టౌన్లో కూడా స్కూల్స్ కూడా చాలా వరకు మన మాస్టర్స్ మొత్తం మన ప్రైవేట్ మా స్కూల్స్ ఈరోజు మన జనవరి 24వ తారీఖు నుండి ఫిబ్రవరి 23వ తారీఖు ఒక నెల గవర్నమెంట్ మనకు ఇక్కడ ఫండ్ ఇచ్చింది. గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్కి నేర్పాలని. ప్రతి సంవత్సరం 3 నెలలు వచ్చింది. 3 నెలలు కాక ఈరోజు 1 మంత్ ఇచ్చింది. ఈ ఇయర్ 1 మంత్లో పిల్లగాళ్ళని స్టాండర్డ్ చేసి ఓన్లీ వీక్లీ 2 క్లాస్ తీసుకున్న 8 క్లాస్ 1 మంత్కి. ఆ 1 మంత్ 8 క్లాస్లో కూడా మాస్టర్స్ చాలా స్టాండర్డ్గా నేర్పించారు పిల్లల్ని. రేపు ఈ నేషనల్ టోర్నమెంట్లో దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలే ఒక 300-400 మంది. ప్లీజ్